ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం పేరుతో వ్యక్తి స్వామ్యం నడుస్తోంది. ఇది జగమెరిగిన సత్యం. అయితే కుటుంబ పాలనకు వ్యతిరేకమంటూ విమర్శలు చేసే బీజేపీ, పవన్ కళ్యాణ్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కేబినెట్ లో అసలు ఏం జరుగుతుంది? తండ్రి కొడుకులైన చంద్రబాబు, లోకేష్ సీఎంగా, మంత్రిగా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒట్టు తీసి గట్టున పెడుతున్నారు. తన అన్న నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పించేలా చంద్రబాబును ఒప్పించారు. ఈ మేరకు బాబుతో ప్రకటన కూడా ఇప్పించి కమిట్ చేయించారు. కుటుంబ వారసత్వ పాలన గురించి మాట్లాడకపోయి ఉంటే పవన్ ను ఎవరు ప్రశ్నించేవారు కాదు. పవన్ విలువల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అదే ఆయనతో వచ్చిన సమస్య. పోనీ వాటిని పాటిస్తారా అంటే అందరికంటే ముందు అతిక్రమించేది ఆయనే అనే చెడ్డ పేరు సంపాదించుకున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ జనసేనలో తన అన్నకు న్యాయం చేయడానికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. మరి మిగిలిన నాయకుల సంగతేంటి? అసలు ఎమ్మెల్సీ కూడా కాని నాగబాబుకు మంత్రి పదవిని ఖరారు చేసుకుంటే ఎన్నికైన జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉండదా? కూటమి కేబినెట్ లో వారసత్వ రాజకీయాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉన్నాయి. అయితే నాగబాబుకు రాజ్యసభ పదవి సర్దుబాటు చేయలేకపోవడంతో ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి ఆశ్చర్యపరిచారు. అయితే కుటుంబాలే పదవులు పంచుకుంటున్నాయన్న ప్రచారాస్త్రం వైసీపీ చేతికందనుంది. మొత్తానికైతే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో ప్రభుత్వం నిండిపోయిందని వైసీపీ అప్పుడే ఆరోపణలు చేయడం ప్రారంభించింది. మున్ముందు దీనిని తీవ్రతరం చేయనుంది ఆ పార్టీ. మరి ఈ ప్రచారాన్ని కూటమి పార్టీలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.